శ్రీ మహాగణాధిపతయే నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితం. యథావిధిగా చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఎన్నో ప్రాంతాల వాళ్ళు చూస్తుంటారు కాబట్టి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర, రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరం ఉంది. మేము లాస్ట్ ఇయర్ బంగారు వరలక్ష్మి కానుక 1 స్టార్ట్ చేసాం, అయిపోయింది. ఈ సంవత్సరం 2 స్టార్ట్ చేసి మీకు ఇదివరకు చెప్పినట్టుగానే రంపచోడవరం, కోరుకొండ, ఇందుకూరుపేట, అలాగే శ్రీరంగపట్నం, అలాగే గోకవరంలో 2 రోజులు బంగారు వరలక్ష్మి కానుక ప్రోగ్రాం చేపట్టి మహిళల్లో శ్రావణ మాస శుక్రవారం వరలక్ష్మీదేవి అమ్మవారి కరుణాకటాక్షాల కోసం, హైందవ చైతన్యం కోసం వైభవంగా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. రంపచోడవరంలో 1740 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 48 మందికి ఇచ్చాము. కోరుకొండ గ్రామంలో కూడా అక్కడ 50 మందికి ఇచ్చాం. కోరుకొండలో నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక 2 ప్రోగ్రాంలో 2000 మంది మహిళలు వచ్చారు. ఎంత వర్షంలో తడుస్తూ క్యూలో నిలబడి చాలా వైభవంగా జరిగింది అది. కార్యక్రమానికి కూడా అంతమంది కూడా హాజరయ్యారు. వాళ్ళకందరికీ అన్ని రకాల సదుపాయాలు కలగజేసాం. అక్కడ భోజన వసతి, మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అక్కడ దాదాపుగా 48 1 గ్రాము, రంపచోడవరంలోని ఇక్కడ కూడా 1 గ్రాము 1 గ్రాము వరలక్ష్మీదేవి రూపు 7,500 రూపాయలు విలువ కలిగే 1 గ్రాము డాలర్ని అందరికీ, ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందుకూరుపేటలో 7వ తారీఖు ఆగస్టు నెల 2024 బుధవారం నాడు ఇందుకూరుపేటలో దాదాపుగా అక్కడ కూడా 1500 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీ అందరికీ వినతి ఏంటంటే 9 గంటలకల్లా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన లింకు కూడా మీకు అన్ని గ్రూపుల్లోనే మీ అందరికీ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ అంటే మగవాళ్ళందరూ లింక్ ఓపెన్ చేసుకుని చూడవచ్చు, ఆడవాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి రావచ్చు. భోజన సదుపాయాలు ఉంటాయి అక్కడ. తర్వాత లాటరీ తీసి హైందవ చైతన్యం గురించి కొన్ని మాటలు చెప్తూ లాటరీ తీసి విజేతలను ప్రకటించడం జరుగుతుంది. దాదాపు అక్కడ కూడా 30 పైన మహిళలకి బంగారు వరలక్ష్మి రూపుని ఇవ్వడం జరుగుతుంది. విజేతలైన వాళ్ళకి, లాటరీలో ఎన్నికైన వాడికి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి 8వ తారీఖు నాడు కూడా, అంటే రేపు బుధవారం నాడు ఇందుకూరుపేటలోను, గురువారం నాడు 8వ తారీఖు నాడు శ్రీరంగపట్నం గ్రామం, అక్కడ భక్తులు విపరీతంగా వచ్చారు. 2100 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే శ్రీరంగపట్నం, తర్వాత రాఘవాపురం, కోటి, కేశవరం, తర్వాత బొల్లిద్దుపాలెం, ఈ గ్రామాల నుంచి 100 జనాలు మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీ అందరికీ సాదరాభిమానంగా మీకు ఆహ్వానం తెలుపుతూ మీరందరూ వచ్చి లాటరీ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్ష పొందిన వాళ్ళు విజేతలుగా నిలుస్తూ బంగారు వరలక్ష్మి డాలర్ని తీసుకుంటూ, మళ్ళీ చెప్తున్నాను, 1 గ్రాము బంగారుపు వరలక్ష్మి రూపుని 7,500 రూపాయలు విలువగలిగే రూపుని ఆ డ్రాలో తీసిన విజేతలకి మేము ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా మీకు ఈ కార్యక్రమంలోంచి ఎవరైనా ఫోన్ చేసి మీకు బంగారు వరలక్ష్మి రూపు వచ్చిందమ్మా, ఓటీపీ చెప్పండి అని ఎవరైనా చెప్తే అది తప్పమ్మా. అది ఆర్థిక నేరగాళ్ళు చేసే పని. మేము కేవలం మీకు బంగారు వరలక్ష్మి రూపు వచ్చింది, మీరు ఒక కార్యక్రమానికి రాకపోతే మీకు బంగారు వరలక్ష్మి రూపు వచ్చిందని చెప్పడానికి మాత్రమే ఫోన్ చేస్తాం తప్ప ఓటీపీలు గట్టా మా సంస్థ నుంచి ఎవరు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నుంచి ఎవరో ఫోన్ చేసి మిమ్మల్ని ఓటీపీ చెప్పని ఎవరు అడగరు, గుర్తుపెట్టుకోండి. అలాంటి నెంబర్ ఎవరికి చెప్పండి. బట్ ఇన్ఫర్మేషన్ చెప్తాం, అమ్మా మీరు విజేతలు అయ్యారు, మా కార్యక్రమానికి రండి అని చెప్తాం తప్ప ఓటీపీ మీకు నెంబర్ వస్తుంది చెప్పండి అని చెప్పి మేము అడగం. మీ ఫోన్ నెంబర్ కన్ఫర్మేషన్ చేసుకుంటాం, మీ ఫోన్ నెంబర్ ఇదేనా అమ్మా అని అడుగుతాం. అంతేగాని మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి అని చెప్పిన మాత్రం మేము ఎప్పుడు అడగం. ఇది ఆ మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది విషయం. అది చాలా సంతోషమా. అఖండ విజయం, ఎంతో చాలా గొప్ప వైభవంగా ఈ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. 5 ప్రాంతాల్లో మేము చేస్తున్న ఇది మహిళల యొక్క ఆదరణ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, అందరూ కూడా 7వ తారీఖు నాడు 8వ తారీఖు ఇందుకూరుపేటకు సంబంధించిన మహిళామూర్తులు, శ్రీరంగపట్నం ఆ తదుపరి పక్కనున్న గ్రామాలకు సంబంధించిన మహిళామూర్తులు మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి మీరందరూ పాల్గొని కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేస్తారని భావిస్తూ మీ కంబాల శ్రీనివాసరావు. జై శ్రీరామ్.